అసెంబ్లీ మీటింగ్లు నడుస్తున్నాయంటే సభల మా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతాడు, మా సమస్యలు ఏమేమి ఎల్లబెడతాడు? మొన్న ఊర్లకు వచ్చినప్పుడు మేము చెప్పిన తిప్పల మీద గవర్నమెంట్ అడుగుతాడా? ఆగిన పనులు చాలు చేపిస్తానికి ఎట్లా కొట్లాడతాడని ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు టీవీల ముంగట. ఇయాల్టికైతే గీ తిప్పలు ఎల్లబెట్టిండ్రు. ఎమ్మెల్యేలు అడుగుడు, మంత్రులు సమాధానాలు చెప్పుడు నడిచింది. మా చెన్నూరులో మిషన్ భగీరథ ఫెయిల్ అయింది, వస్తున్న నీళ్లు మంచిగా లేవు అని సర్కారుకు చెప్పిండు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. అన్ని పాత పైపులు వాడినారు. కేవలం పైపులు కాంట్రాక్టర్కి లాభం పొందేలాగా ఫిల్టరేషన్ కావట్లేదు, బ్లీచింగ్ పౌడర్ సరిగా వేయటం లేదు. అన్నీ కూడా వాసన వచ్చి ప్రజలందరూ కూడా మిషన్ భగీరథ నీళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు. సార్, మీ హయాంలో మీరు వెంకటస్వామి ఫౌండేషన్, విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇన్ని బోర్వెల్స్ వేయించారు, మళ్ళీ మీరు బోర్వెల్స్ వేయించాలని చెప్పి చాలామంది డిమాండ్ చేయడం జరిగింది. జనగాం ఎమ్మెల్యే పల్లా సారు, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఇవి అడిగినరు. ఆనాడు ఆదరాబాదరగా చేసింది కాబట్టి దీన్ని చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావాలి. ఆదరాబాదర చేయకూడదు అధ్యక్ష. అధికారులు మీ కింద పనిచేస్తారు. అధికారులు మనం చెప్పినట్టు వింటారు. వాళ్ళు సొంతంగా నిర్ణయాన్ని తీసుకునేది లేదు. జమ్మికుంట మున్సిపాలిటీ, హుజరాబాద్ మున్సిపాలిటీలో ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు నేనేం చేయాలి? కేటీఆర్ గారు ఇచ్చిపోయినారు, నన్ను కట్టమంటున్నారు వాళ్ళు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సారు నియోజకవర్గంలో తిప్పలు చెప్పిండు. ప్రత్యేకంగా డ్రైనేజ్ చాలా అంటే చాలా బ్యాడ్ షేప్లో ఉన్నది. కంప్లీట్ మురికి వాసన, మున్సిపాలిటీలో రూపాయి లేదు. అక్కడున్న రోడ్లన్నీ ఏ కండిషన్లో ఉన్నాయో ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సార్ వీరభద్రుడి పరిస్థితి చెప్పి పైసలు అడిగిండు. కానీ నిధులు ఏమి రాలేదు. కూర మీసాలు మాత్రం మా కడియం శ్రీహరి గారు పెద్దలు వచ్చి మరి ఇచ్చిరు. ఆ కూర మీసాలు కూడా ఇప్పుడు లేవు అధ్యక్ష. అవి నాణ్యమైన పోయినాయి. ఇక రేపు ప్రాజెక్టుల మీద సర్కార్ శ్వేతపత్రం పెడుతుంది కాబట్టి చర్చ మస్తు రంజు మీద నడుస్తుంది.